ఎస్, ఇది నేను గతంలోనే చెప్పిన. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాంక్ ఆఫీసర్లే సైబర్ దొంగలు. దేశవ్యాప్తంగా భారీ సైబర్ స్కామ్ గుట్టు రట్టు. 9 రాష్ట్రాల్లో 32 మంది ఆఫీసర్ల అరెస్టు, మరో 20 మంది సైబర్ క్రిమినల్స్ అదుపులోకి. డిజిటల్ అరెస్టు, మనీ లాండరింగ్తో 150 కోట్ల దోపిడీ, 850 కేసులతో సంబంధం ఉందని గుర్తింపు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ గతంలోనే నేను చెప్పిన ఈ యొక్క సైబర్ క్రైమ్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ సైబర్ క్రైమ్కు ప్రధానమైనటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరయ్యా అంటే అది 100% బ్యాంకులో ఉన్నటువంటి ఆఫీసర్లే. ఎందుకంటే బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే డబ్బు ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఎవరు ముసలి వాళ్ళు, ఎంత డబ్బు ఉన్నది, ఇవన్నీ సమాచారం ఎట్లా లీక్ అవుతుంది వాళ్ళకి. ఫర్ సపోజ్ దాసరి శ్రీనివాస్ అనే అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నాయని చెప్పేసి ఎవరికి తెలుస్తుంది? బ్యాంకు వాళ్ళ తెలుస్తుంది. సో ఇప్పుడు బ్యాంకు వాళ్ళే దొంగలు అని చెప్పేసి గతంలో చెప్పిన బ్యాంకు వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈ సైబర్ క్రైమ్ జరగదు అని చెప్పేసి చాలా స్పష్టంగా నేను చెప్పిన గతంలో. సో ఇప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితి అదే. సో చాలా స్పష్టంగా అర్థమవుతుందా, దాదాపు 850 కేసుల్లో 150 కోట్లు ఓన్లీ బయటికి మాత్రమే. దాదాపు 1000 కోట్ల ఈ యొక్క సైబర్ స్కామ్లో వీళ్ళ పాత్ర కంపల్సరీ ఉంటుంది అనేది చాలా స్పష్టంగా మనం బ్యాంక్ ఆఫీసర్గా నమ్మడానికి లేదు పరిస్థితి. సో దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. బ్యాంకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరిట నిర్వహించిన ఈ స్పెషల్ ఆపరేషన్లో 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేసి 52 మందిని అరెస్ట్ చేశారు. అయితే కంచె మేసినట్టు 32 మంది బ్యాంక్ అధికారులు సైబర్ నేరాలకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. మిగిలిన వారిలో సైబర్ క్రిమినల్స్తో పాటు 15 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, 5 మీడియేటర్లు ఉన్నారు. వీరంతా కలిసి దేశవ్యాప్తంగా 850 కేసుల్లో 150 కోట్ల రూపాయలు కుళ్ళగొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది పరిస్థితి, జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఎలా చేస్తున్నారంటే చూడండి, ఇది ఎలా వీళ్ళు రాకెట్ ఎట్లా నడుపుతున్నారో. 7 ఫిబ్రవరిలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసు ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆక్టోపస్ 1 నిర్వహించారు. ఈ ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 32 స్పెషల్ టీమ్ సోదాలు చేసి 115 మందిని అరెస్ట్ చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టుకున్న నిందితులు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అకౌంట్ ఇచ్చే వాళ్ళతో పాటు పలువురు బ్యాంక్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అకౌంట్ ఇచ్చే వాళ్ళతో పాటు పలువురు బ్యాంక్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా 150 కోట్ల మేర లావాదేవీలు జరిపిందని, 850 కేసులతో సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి దాదాపు 36 లక్షల నగదుతో పాటు 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంక్ పాస్బుక్లు, 234 డెబిట్ కార్డులు, 26 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు బ్యాంక్ అధికారులు ఉండడంతో. సో సైబర్ ఫ్రాడ్లో బ్యాంక్ అధికారుల పాత్ర ఉండడంతో అలాంటి వారి లక్ష్యంగా ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీజీపీ అరవింద్ బాబు నేతృత్వంలో 16 స్పెషల్ టీమ్స్ 7 రోజుల పాటు మన రాష్ట్రంతో పాటు మరో 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి నెట్వర్క్ను ఛేదించారు. ఇందులో 32 మంది బ్యాంక్ అధికారులు కేవైసీ రూల్స్ బ్రేక్ చేసి నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలను తెరిచి ఇచ్చారని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇండస్ ఇండ్, బంధన్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకుల్లో పనిచేసినట్లు గుర్తించారు. నిందితుల్లో దేశవ్యాప్తంగా 350 బ్యాంక్ ఖాతాలు వినియోగించారని, వీరికి 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని, వీటి ద్వారా దాదాపు 150 కోట్లు సంపాదించని చెప్పేసి చాలా స్పష్టంగా ఒక పెద్ద రాకెట్ ను బయటపెట్టడం జరిగింది మన తెలంగాణ పోలీసులు. నిజంగా మన తెలంగాణ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అధునాతనమైనటువంటి టెక్నాలజీ తోటి కొంత ఇలాంటి వాటిని ఛేదించేటువంటి ఒక ప్రయత్నం అయితే బలంగా ఇస్తున్నారు. వారికి ఖచ్చితంగా మనందరం కూడా అభినందనలు తెలియాలి. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.